ఓకే ప్రజలారా, మీరు ఇంతగా వెయిట్ చేస్తున్న వైఫ్ రివ్యూ మీకోసం. ఆఫ్టర్ 6 years ఆఫ్ టెస్టింగ్, ఇది ఒక వింటేజ్ ప్రోడక్ట్ అన్నమాట. ప్రోడక్ట్ లో ఒక అడ్వాంటేజ్ ఉంది. చూడ్డానికి చాలా ఎక్స్పెన్సివ్ గా కనిపించినా చాలా మినిమం మెయింటెనెన్స్ తో నడుస్తుంది. మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా వింటేజ్ ప్రోడక్ట్స్, సేమ్ అదే ప్రోడక్ట్ అన్నమాట. కానీ ఈ రోజుల్లో ఇలాంటి ప్రోడక్ట్ దొరకడం చాలా కష్టం అండి. దొరికినా ఒక 1-2 years కి సర్వీసింగ్ పంపించాలి. మళ్ళీ ఎక్స్చేంజ్లు, రిటర్న్లు అని చాలా గొడవలు, హడావిడ్లు జరుగుతూ ఉంటాయి. ప్యాకేజింగ్ చాలా మోడర్న్ గా చాలా ఖర్చు పెట్టారు మ్యానుఫ్యాక్చరర్స్ ప్యాకేజింగ్ మీద. ఛార్జింగ్ మాత్రం ఒక 12 గంటలు పెట్టాలి. ఈ మోడల్ ఏంటంటే ఎస్పెషల్లీ అన్ని ఒకేషన్స్ కి అన్ని సెలబ్రేషన్స్ కి సూట్ అవుతుంది. ట్రెడిషనల్ అయినా మోడర్న్ అయినా. హ్యూమర్ గురించి వస్తేనైతే నాకు స్టార్టింగ్ లో 50 క్రెడిట్ పాయింట్స్ ఇచ్చారు మ్యానుఫ్యాక్చరర్స్. అది రీఛార్జ్ చేస్తే 65% ఛార్జింగ్ అయింది. ఇంకా హ్యూమర్ ఎప్పటికీ ఉండదు. మళ్ళీ హ్యూమర్ కావాలంటే మనం రీఛార్జ్ చేస్తూనే పోవాలి. ట్రిప్స్కి తీసుకెళ్ళడాలు, బయటికి తీసుకెళ్ళడాలు, షాపింగ్ అలాంటివి. పెట్రోల్ వేస్తే కానీ బండి నడవదు కదా, అంటే సేమ్ అదే టైప్లో మనం రీఛార్జ్ చేస్తూనే ఉండాలి. మల్టీ టాస్కింగ్ ఉన్నా కూడా వాడలేము, ఎందుకంటే ట్యూబ్ లైట్ వేస్తే లైట్ ఎలా మెల్లిగా ఆన్ అవుతుంది, అలా మనము ప్రోడక్ట్ మల్టీ టాస్కింగ్ ఆన్ చేస్తే చాలా స్టక్ అయిపోతుంది. దాని బదులు మనం వాడకుండా ఉంటేనే బెటర్. కాన్స్ లో ఇంకో పాయింట్, ఈ ప్రోడక్ట్ కి అన్ని వినిపిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో మాట్లాడుకుంటే ఇక్కడ దాకా వినిపిస్తాయి. యాక్చువల్గా ఇది ఒక అనవసరమైన ఫీచర్. ఎందుకు పెట్టారో నాకే అర్థం కాలేదు. అవసరం ఉన్నాయి మాత్రం రికగ్నైజ్ చేయదు, అనవసరమైన అన్ని రికగ్నైజ్ చేస్తూ ఉంటుంది ఈ ప్రోడక్ట్. అంటే సౌండ్ సిస్టమ్ చాలా ఎక్కువ లౌడ్ గా ఇచ్చారండి. ఇది దాదాపు ఒక 500 watts అండ్ 5.1 స్పీకర్స్ ఇచ్చారు. ఈ ప్రోడక్ట్ కి అవసరమే లేదు. అనవసరమైన దాంట్లో కూడా మనకు సౌండ్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. మనం అలాంటి టైంలో మ్యూట్ చేయలేమనుకోండి, మనమే అటు ఇటు విననట్టు కొంచెం అలా నటించుకుంటే అదే ఆ వాల్యూమ్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఆ రిమోట్ రేడార్ లో మనం ఉన్నాం కాబట్టి అది ఆటోమేటిక్ గా వాల్యూమ్ డౌన్ అయిపోతుంది. మనం ఈ స్పీకర్ ని మనం కంట్రోల్ చేసే కెపాసిటీ మనలో పెంచుకోవాలి, స్పీకర్ లో కాదు. ప్రోడక్ట్ చాలా తిండిపోతు. అదేంటోనండి, ఈ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఇంకో 2 పీసులు ఉన్నాయి. అన్ని 3 పీసులు అన్ని ఎప్పుడు చూసినా తింటూనే ఉంటాయి. మ్యానుఫ్యాక్చరర్స్ నేను అడిగాను, ఇదేదో అనవసరమైన ఫీచర్ ఉందంటే కథం వాళ్ళు చేతులు ఎత్తేసుకొని చేతులు కడిగేసుకున్నారు. డాన్స్ మాత్రం చేయమంటే ఈ రోజు నేర్పిస్తే వచ్చే వారం చేస్తాయి. అలాంటి టైంలో ఒక సింపుల్ టెక్నిక్ యూజ్ చేస్తాను నేను. ఇప్పుడు మన అరచేతి ఉంది కదా, ఇక్కడ నుండి ఈ 5 fingers గట్టిగా టప్ అని ఇక్కడ కొట్టాలండి. పాత టీవీస్ పని చేయనప్పుడు మనం వెనకాల నుండి ఇలా కొడితే ఇలా టక్న పని చేస్తాయి. అంటే ఈ ఎక్స్చేంజ్లు, రిటర్న్లు, వారంటీలు ఇవన్నీ లేవు కాబట్టి ఇక ఈ పీస్ కి ఇది ఒకటే టెక్నిక్. అంటే చాలా హెవీ డ్యూటీ పీస్ కాబట్టి చాలా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది అండ్ చాలా నమ్మకంగా ఉంటుంది. అండ్ ఇది నా పర్సనల్ రివ్యూ మాత్రమే. ఇంకా చాలా మందికి చాలా పీసెస్ చాలా రకరకాలుగా ఆడుకోవచ్చు, పని చేయొచ్చు. అంతా పైవాడి మీద భారం వేసి ఇంకా ముందుకు వెళ్తా ఉండాలి. పర్సనల్ రేటింగ్ వచ్చేసేసి నేను ఈ పీస్ కి అయితే 5 star ఇవ్వచ్చు, కానీ నేను ఇవ్వను. ఫ్యూచర్ లో ఇంకా ఇంప్రూవ్ అయ్యి అప్గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా ఇంప్రూవ్ అయ్యి అప్గ్రేడ్ అయినా కూడా నేను 5 star ఇవ్వను, 4.75 ఇస్తా. ఈ పీసులు ఏంటంటే కొద్దిగా మీరు 5 ఇచ్చారు అనుకోండి, నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటాయి. లైఫ్ లాంగ్ 4.75, 6 ఆ మధ్యలో మెయింటైన్ చేసుకుంటే చాలా మంచిది. నా ఫైనల్ రివ్యూ ఇదంతా అయిపోయాక తను నాకు ఇచ్చిన రివ్యూ ఎక్కడుందని మీరు వెతుకుతా ఉంటారు. వెతకండి, చూడకండి, అదిగో చూడకండి, చూడండి, మీ ఇష్టం.